ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి. నీ స్వరాన్ని వినటానికి, గ్రహించటానికి మా హృదయాల్ని తెరవండి తండ్రి. నీ మాటలు విని నీ చిత్తం చొప్పున చేయటానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. Proverbs chapter 22 verse 4. By humility and the fear of the Lord are riches and honor and life. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది ఐశ్వర్యం పొందాలనుకుంటున్నారండి? అలాగే మంచి పేరు ఎంతమంది పొందుకోవాలని ఆశపడుతున్నారు? అంతేకాకుండా ఎంతమంది మంచి జీవితంతో అలాగే జీవం కలిగి ఈ లోకంలో బ్రతకాలని ఆశపడుతున్నారండి? మరి ఈరోజు మనందరికీ ఆశ ఉంది కదా. అయితే ఈ మూడు మన జీవితంలో జరగాలి అంటే కొన్ని పాటించాలన్నమాట. కొన్ని నియమాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చినటువంటి నియమాలు. వాటిని చేస్తే మనం పొందుకుంటాం. దేవుడు ఏదైనా ఒక ప్రామిస్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం తెలుసా? ఆ ప్రామిస్ మా జీవితంలో నెరవేర్చబడాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం కదా. కామన్, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే ప్రామిస్ నెరవేరాలని ఆశ ఉంటుంది, అది జరగాలని కోరుకుంటాం కూడా. అయితే చాలాసార్లు దేవుడు ఇచ్చిన ప్రామిస్ నెరవేరాలని ఆశపడతాం తప్ప దానికి ముందున్నటువంటి ఆజ్ఞలు ఏంటి, నేను చేయాల్సిన పనులు ఏంటి అనేది విషయాన్ని మాత్రం మనం గ్రహించుకోం. దేవుడు ఏదైనా ఒక ప్రామిస్ మనకి ఇచ్చినప్పుడు ఆ అధ్యాయం అంతా మనం చదవడం నేర్చుకోవాలి. ఆ ముందు ఏం చెప్పాడు దేవుడు, ఆ వెనక ఏం చెప్తున్నాడు, ఆ మధ్యలో నాకున్న ప్రామిస్ ఏంటి అనేది మనం గ్రహించాలి. సో ఈరోజు నీకు దేవుడు ఏం చెప్తున్నాడు, మనకి ఐశ్వర్యము, ఘనత, జీవము అన్నీ ఇస్తానంటున్నాడు. అయితే వీటిని పొందుకోవడానికి ముందుగా నువ్వు కొన్ని చేయాలి అంటున్నాడు. అదేంటో చూద్దాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఏం చేయాలి మనము? ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర ఉండవని నాకు ఇచ్చేసే అని చెప్పలేదు, లేకపోతే నీ ఆస్తులు అమ్ముకొని నా దగ్గరకు వచ్చేసే అని చెప్పలేదు. నిన్ను ఆస్తిపరుడుగా చేయాలంటే నీ దగ్గర ఉండేదంతా నాకు ఇచ్చేయని కూడా దేవుడు చెప్పలేదండి. అలాగే నీకు మంచి పేరు కావాలంటే నువ్వు అన్నీ వదిలేసేసి అని చెప్పేసి కూడా దేవుడు ఏం చెప్పలేదు. కానీ ఒక్క మాట చెప్తున్నాడు, ఏంటి తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని. ఇది కష్టమా అండి? దేవుడి యందు భయము భక్తి కలిగి ఉండడం కష్టమైన జీవితమా? కానీ కాదు కదా. దేవుడి యందు ప్రేమ కలిగి ఉంటేనే అదే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం. ఈరోజు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారండి? ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? మీరు దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని యందు భయము భక్తి రెండు ఉంటాయన్నమాట. అదేంటి దేవుని ప్రేమిస్తే భయం ఎందుకు అని అనుకుంటున్నారు కదా. అవునండి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ జీవితంలో దేవుడి యందు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ ఈరోజు చాలామంది జీవితంలో ఏం లేదు తెలుసా? భయం లేదు, భక్తి మాత్రం ఉంది. భక్తి అంటే ఏంటి తెలుసా? పొద్దున్న లేస్తానే నేను ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది భక్తి అన్నమాట. కానీ భయం ఏంటి తెలుసా? అరే నేను ఇలా చేస్తే దేవుడు బాధపడతాడు, ఇలా నేను ఆలోచిస్తే దేవుడు బాధపడతాడు, ఇలా నేను ఎవరితో అయినా వాళ్ళని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడితే దేవుడు నా విషయాన్ని బట్టి బాధపడతాడు, నేను దేవుని బాధ పెట్టకూడదు అని అనుకుంటాం చూడు, అదే దేవుడికి భయపడ్డం. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు బాధపడడానికి ఇష్టపడతామా అండి? లేదు కదా. ఈరోజు దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమిస్తే ఆయన్ని బాధ పెట్టం. దేవుణ్ణి ప్రేమించడమే నిజమైన భయము, దేవుణ్ణి ప్రేమించడమే నిజమైన భక్తి. యేసు ప్రభు కూడా తండ్రిని ప్రేమించాడు కాబట్టే మరి ఎంతగా ప్రేమించాడంటే దానికి హద్దులు లేవు కదా. అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆ తండ్రిని విడిచిపెట్టి మానవుని కోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడే తానే త్యాగం చేసుకొని మన కోసం ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమ చూపించాడు. మన కోసం ప్రేమతో కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు, అతి త్వరలో రాబోతున్నాడు. ఏం తెలుసా? ఆయనతో పాటు మనం కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి. మరి దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ప్రతిరోజు తండ్రికి ప్రార్థన చేసేవాడు. పగులంతా కూడా పరిచర్య చేస్తే రాత్రంతా కూడా ప్రార్థనలో తెల్లవారే వరకు గడిపేవాడండి. కాబట్టి దేవుడితో ప్రార్థన చేయడం అంటే తెలుసు కదా, దేవుడితో మాట్లాడటం. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలని ఇష్టపడతాం కదా. కాబట్టి ఈరోజు మనం ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం? దేవుడితో మాట్లాడుతున్నామా, లేకపోతే మనుషులతో మాట్లాడుతున్నామా? దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, ఇంకెవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడిని బాధపరిచే ఏ పని చేసినా కూడా మనలో ఏం లేనట్టు, దేవుడి ప్రేమ లేనట్లు, దేవుడిని ప్రేమించేవారుగా మనం లేనట్టు. కాబట్టి ఈరోజు భక్తితో పాటి భయం కూడా నేర్చుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలం.
దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? వినయంగా ఉంటాడు. మరి ఎంత వినయము, విధేయత మన జీవితంలో కలిగి ఉంటామో నిజంగా అంతగా హెచ్చిస్తాడండి దేవుడు. దేవుడికి విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైనటువంటి మరి బలి అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా విరిగి నలిగిన హృదయం అంటేనే దేవుడికి చాలా ఇష్టం. దేవుడు దీనుల్ని ప్రేమిస్తాడు, అహంకారులని ఎదిరిస్తాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం దీనత్వం కలిగి ఉండాలి. వినయం ఉన్నప్పుడు ఏముంటుంది తెలుసా? దీనత్వం ఖచ్చితంగా ఉంటుందండి. ఈరోజు చాలామందికి ఊరినే కోపం వస్తుంది. మేమే గ్రేట్ అనుకుంటారు. మాకే మాటలు వస్తాయని చాలామంది అనుకుంటారు కదా! కానీ ఇంకొకరు మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? వాళ్ళు దేవుడికి భయపడుతున్నారు, మనుషులకు కాదు. వాళ్ళు దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను ఇలా వీళ్ళని హర్ట్ చేసినా, నేను ఇలా బాధ పెట్టినా దేవుడు బాధపడతాడు. నా మాటలు బట్టి, నా ప్రవర్తనను బట్టి నేను ఇంకొకరిని హర్ట్ చేయకూడదు, నేను బాధ పెట్టకూడదు. ఆ కాన్సెప్ట్‌తో వాళ్ళు మీతో మాట్లాడకపోవచ్చు దేవుడిలో ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తులు మరి మాటలు రాక కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాకోకుండా నువ్వు దేవుని బాధపెడుతున్నావు, ఇంకొకరు నీ వల్ల దేవుని బాధపడడం అనేది నీకు నష్టము. నువ్వు దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నావని అర్థము. కాబట్టి ఈ రోజు నుంచి ఒకవేళ అలాంటి ప్రవర్తన, అలాంటి స్థితి మనలో ఉంటే మనం మార్చుకుందామండి. మనం దేవుడి పిల్లలం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రతిదీ గమనిస్తాడు. దేవుడు ప్రతిదీ చూస్తాడు. మనం చేసే పనులు, మనం మాట్లాడే విధానం, మన ప్రవర్తన ఆయన హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు. మనుషులేమో పైకి నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచోడు, మంచిది అని జడ్జ్ చేస్తారేమో. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడండి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయాన్ని బట్టే జడ్జ్ చేస్తాడు కానీ పైనున్న దేని బట్టి చెయ్యడు. నువ్వు నిజంగా దేవుణ్ణి గౌరవించడమే, నిజంగా దేవుని ప్రేమించడమే నీవు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నావని చూపిస్తుంది. అంతేకాకుండా నువ్వు వినయంగా ఉన్నావనేది కూడా చూపిస్తుంది. కాబట్టి వినయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, జీవం. ఓకే, డన్నా? మరి ఈరోజు మరి సీక్రెట్ దేవుడు చెప్పేశాడు కదా. దేవుడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు వినయంగా ఉంటారు. దానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? ఐశ్వర్యము, ఘనత, జీవము. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండడానికి మెయిన్ మార్గం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. కాబట్టి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటమే మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి మరి ఆ గొప్ప భాగ్యము. అంతేకాకుండా దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండటే ఐశ్వర్యము, ఘనత అన్నిటికీ కూడా కారణంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ సీక్రెట్ మనకు తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు మనం ఐశ్వర్యవంతులు కావాలన్నా, మంచి పేరు సంపాదించాలన్నా, భూలోకంలో మనం దీర్ఘాయుషులుగా ఉండాలన్నా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి కలిగి జీవించాలి. దేవుడికి చెప్పినట్లు మాత్రమే మనం నడుచుకోవాలి. దేవుడు ఏదైతే ఆశించాడో అలాగే మనం బ్రతకాలి. దేవుడు వద్దన్న ఏ పని మనం చేయకూడదు. దేవుడికి బాధ కలిగించే ఏ పనులు మనం చేయకూడదు. దేవుని ప్రేమించేవారిగా మరి ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారిగా మనం ఈ లోకంలో బ్రతకాలి. అప్పుడు మన జీవితంలో ఐశ్వర్యమునకు కొదవ ఉండదు. ఎంత సంపాదిస్తున్న చాలామంది జీతాలు మరి చిల్లు సంచి అంటారు కదా. అంటే ఇప్పుడు ఒక బ్యాగ్కి హోల్ పడితే అందులో మనం ఏం వేసినా ఏమైపోతుంది? కిందకే పడిపోతుంది. చాలామంది ప్రయాసపడి కష్టం పడుతున్నా వాళ్ళు ఏం సేవింగ్స్ లేవన్నమాట. కారణం ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో లేదు. ఎంతో ప్రయాసపడతారు, ఎంతో కష్టపడతారు, అన్ని పనులు చేస్తారు, అంత మంచిగా ఉంటారు, కానీ వాళ్ళకి ఘనత రాదు. కారణం ఏంటంటే పైకి మనుషులతో పేరు తెచ్చుకోవాలని పైకి నటిస్తూనే ఉంటారు కాబట్టి ఆ ఘనత అనేది ఉండదు. ఈరోజు చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు, కానీ చచ్చిపోతున్నారు. మరి ఇవి కూడా ఏంటి అంటే మనం చేసేటువంటి కొన్ని ఫలితాల వల్లేనండి. కానీ దేవుణ్ణి ప్రేమించి నిజమైన మనసుతో నిజంగా మనం చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దీర్ఘాయుష్యుని కూడా ఇస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నారు. అయితే ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిద్దాము, దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉందాము, వినయంతో మన జీవితాన్ని కొనసాగిద్దాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నేను గణపరుస్తున్నానయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు కాబట్టి నాయన మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు. ఈరోజు మేమందరం ఎందు భయభక్తులు కలిగి, వినయం కలిగి ఆ ప్రతిఫలం నుంచి వచ్చేటువంటి ఐశ్వర్యమును, ఘనతను, జీవం పొందుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.